దేశ ప్రధాని గారు మన మోడీ గారు పిలుపు ఇచ్చారు. తక్కువ వాడండి, పొదుపు చేయండి, అంతా ఈ పెట్రోల్ దగ్గర నుంచి అన్ని పొదుపు చేసుకోండి, మన దేశ యొక్క ఆర్థిక స్థితిగతులను పెంచండి అని చెప్పి ప్రజలను కోరడం జరిగింది. దాన్ని ఎలా చూస్తారు? ఒక ఐలా మాజీ అధ్యక్షుడిగా మీరు ఎలా చూస్తారు? ఇండస్ట్రీ పరంగా ఎదురయ్యే సవాళ్ళు ఏముంటాయి అంట? యాక్చువల్గా మేమంతా వాళ్ళ మీటింగ్ పెట్టినాం. మీటింగ్ ఈవినింగ్ 5కి పెడుతున్నామండి. మేము ఏంటంటే ఆల్రెడీ పవర్ విషయంలో మేము కేర్ఫుల్గా ఉన్నాం. ఎందుకంటే గత నెల నుంచి కూడా మనకి పవర్ కట్ వచ్చింది కొంత. అక్కడి నుంచి మేము కేర్ఫుల్గా ఉండి మేము లైట్లు అవి వాడుకునే విధానం కానీ మిషనరీ ఏదైనా ఛాన్స్ ఒక పని అంతసేపు కాకుండా ఎంతసేపు పని అంటే ఎంతసేపే ఉంటాం. తర్వాత దాన్ని మనం మెయిన్స్ అంటే ఇదివరకు మిషనరీ వరకు మనం ఇవన్నీ మెయిన్లు సపరేట్గా పెట్టుకునేవాళ్ళం. ఇప్పుడు పవర్లో కూడా ఈ లైటింగ్ కూడా ఒక పద్ధతిలో పెట్టుకునేది. ఒక 2 లైట్స్ వేసుకుంటే వర్క్షాప్ ఉంది, పెద్ద వర్క్షాప్, 8 లైట్లు వాడతాం. అటువంటిది 2 లైట్లకి పరిమితం చేస్తున్నాము. ఇక పెట్రోల్ డీజిల్ అనేది వెళ్ళాలి కాబట్టి వీలైనంత వరకు ఒక కారులో మాకు ఎట్లా చేద్దాం అనుకున్నామంటే మనకు కనుక మనం వస్తున్నాం ఆటోనగర్ ఊళ్ళో వచ్చి నలుగురు ఫ్రెండ్స్ మనం కనుక్కొని ఒక టైం బయలుదేరితే ఒక కారులో రావచ్చు మేము అందరం కలిసి. ఎవరి కాళ్ళు ఇండిపెండెంట్గా కాలేజ్లో ట్రాఫిక్ ప్రాబ్లము, ఆ మైలేజ్ ఆయిల్ కూడా ప్రాబ్లం అవుతుంది కాబట్టి మనం రోజుకు 2-3 కలుపుకొని తీసుకొచ్చే ఏర్పాటు చేద్దాము. వెళ్ళినప్పుడు సేమ్ టైం 8 గంటలకు అందరూ వెళ్తాం కాబట్టి వెళ్ళిపోదాం. ఆ విధంగా కొంతకాలం చేద్దామని ఇప్పుడు మీటింగ్లో మేము వాళ్ళు అనుకునే పరిస్థితిలో ఉన్నాం. ఇది అంటే మీరు ఆటోనగర్ కాబట్టి ఆటోనగర్లో చాలా కంపెనీస్ ఉన్నాయి, చాలా అయితే చిన్న చిన్న పని చేసుకునే వర్కర్లు ఉంటారు. వాళ్ళకి మీరు ఏ విధంగా మోటివేట్ చేస్తున్నారు? ఇప్పుడు ప్రధానమంత్రి గారే సాక్షాత్ ఆయన ఇచ్చాడు, అలాంటి అవకాశం మా దగ్గర నుంచి సింగనగర్ నుంచి, పైకాపురం నుంచి, కంట్రీకి నుంచి, ఇటు చుట్టుపక్కల చల్లపల్లి నుంచి, ఉయ్యూరు నుంచి వస్తారు వెహికల్స్ మీద. కొరలు పనిచేసి వెళ్తారు, సాయంకాలం నైట్ వెళ్ళిపోతారు, 8 గంటలకు వెళ్తారు. వాళ్ళకు కూడా ఏం చేద్దాం, నీతో పాటు నీతో ఇంకో మనిషి ఉయ్యూరు నుంచి వాళ్ళు మీతో డైరీ తెలుసు మీకు, వాళ్ళని ఎక్కించురండి. మీరు వారానికి నువ్వు 1 ఛాయలు, ఒక వారం ఆడి కొట్టిస్తాడు ఆయిలు. అప్పుడు 2 వెహికల్స్ లేకుండా 1 వెహికల్ సరిపోద్ది మీకు. ఈ విధంగా మనం మేనేజ్ చేయగలిగితే మరి ఏదో స్టేట్ గవర్నమెంట్ చంద్రబాబు గారు కానీ మోడీ గారికి మనం చెప్పిన దానికి మన కోసం చెప్పేది ఎన్ని చెప్పేది మన కోసం రూపాయి విలువ పడిపోతుంది కాబట్టి ఆ రూపాయి విలువ పెంచాలంటే మనం ఆర్థికంగా మన బలోపేతం కావాలి కాబట్టి మనం ఇట్లాంటి మంచి పనులు చేస్తే కొంతవరకు మనం రికవరీ అవుతాము. అట్లాగే ఇప్పుడు వెళ్ళాల్సిన చోటకి 4-5 వెళ్ళాల్సిన చోటకి 4 బళ్ళు 3 బళ్ళు కాకుండా ఒక బండి మీద కలిసి వెళ్దాము. ఏదైనా కార్యక్రమం ఇప్పుడు ఎంపీ దగ్గర రావాలి, అందరం కలిసి ఒక కారులో రావటం, ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తాం, అందరం ఒక దగ్గర ఒకసారి వెళ్తాం. ఇట్లాగా అంటే మాకు సొంత పనులు ఉంటే ఆ పనులు కూడా ఇట్లా అందరూ కలిసి వెళ్ళి ఉమ్మడిగా పనిచేసుకుంటే చాలా వరకు ఏంటంటే నేషనల్ లాస్ కవర్ చేసినట్టు అవుతాం. మనం ఏంటంటే ముందు ప్రధానమంత్రి గారు పిలిపించాడో ఆ పిలుపుని మనం గౌరవించినట్టు అవుతుంది. ఆ విధంగానే మనం పీగుల్ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఇంకో ఏంటంటే మనకు సెట్లు ఉంటాయి, ఆ జనరేటర్ సెట్లు కూడా వాడకూడదు, పవర్ మీదే తీసుకెళ్లాలనే ఆలోచనలోకి వచ్చాం అందరం. తప్పనిసరి అయితే జనరేటర్కి ఏమవుతుందంటే ఒక గంటకి 8 లీటర్లు, 10 లీటర్లు, 12 లీటర్లు కాలుతాయి. అట్లాగా ఈ వాటిని కూడా మనం మినిమైజ్ చేసుకుందాం. అవసరమైతేనే ఆ జనసెట్ వాడుకోవాలి. అంటే ఏంటంటే మాకు ఎమర్జెన్సీ ఉంటుంది. సపోజ్ మనం స్టార్ట్ చేసామంటే, ఒక అపోలో స్టార్ట్ చేసామంటే ఎలక్ట్రికల్ ఫర్నెస్ 4 అవర్స్ 5 అవర్స్ కంటిన్యూ అది ఉండాలి. అది అటువంటిప్పుడు కరెంట్ కనుక బ్రేక్ అయితే ఆ కరెంట్ మెటీరియల్ అంతా బ్లాక్ అయిపోతుంది. అప్పుడు జనసేట్లు వాడతాం. దాన్ని ఆ పవర్ స్టేషన్కి ఫోన్ చేయడం, మేము ఇట్లా పని చేసుకుంటున్నాం కాబట్టి ఈ 4 గంటలు దీయబాగని చెప్పడం, ఇట్లాంటి మంచి పనులు చేసుకుంటూ వెళ్తే మనకి 100% అంటే గవర్నమెంట్ ఆ రకంగా మీకు సమన్వయం కల్పిస్తుంది. మాకున్న లోకల్లో ఉన్న ఏడీ కానీ ఏఈ కానీ నెంబర్ 1 మంచి వాళ్ళు దొరికి మాకున్నారు. రామకృష్ణ అని ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అని ఏడీ ఇక్కడ ఏఈ చేశాడు, తర్వాత ఏడీ వచ్చాడు. ఏది కావాలంటే మనకు ముందే చెప్తున్నాడు. ఆ సమస్య సార్ట్అవుట్ చేయడానికి మీతో పాటు మేము ఉన్నామని ప్రయాణం చేస్తున్నారు. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కూడా మాకు అంత కోఆపరేటివ్ ఉంటుంది. ఆటోనగర్ వరకు ఎటువంటి ఇబ్బందులు లేవు. మరి ఇక్కడ చూసుకుంటే అటు ప్రధానమంత్రి కానీ, ఇటు చంద్రబాబు నాయుడు కానీ, రాష్ట్ర మంత్రులు కానీ అందరూ కూడా వాళ్ళ కాన్వాయ్ కూడా తగ్గించుకున్న పరిస్థితి ఉంది మోడీ గారి పిలుపు మేరకు. ఎలా చూడొచ్చు? నిజంగానే ఈ విధంగా నాయకులే చేయడాన్ని ఎలా చూడొచ్చు? మంచిదే, కానీ ప్రధానమంత్రి మన చంద్రబాబు నాయుడు గారి వాళ్ళకి మరి వాళ్ళకి ఉన్న సెక్యూరిటీ తగ్గించుకోవడం వల్ల మనకు నష్టం, ఎవరికి ప్రజలకు నష్టం. ఎందుకంటే జరిగితే అట్లాంటి నాయకులు మనం తీసుకురాలేం కాబట్టి వాళ్ళ సెక్యూరిటీ తగ్గించుకోవాల్సిన అవసరం లేదు. అంటే ఆచరణలో చూపించాడే నాయకుడు అంటారు కదా, కరెక్టే. కానీ మరి ఆచరణలో చూపిస్తే వాళ్ళ ప్రాణాలు కూడా చాలా అవసరం మనకి, దేశానికి కానీ రాష్ట్రానికి కానీ. విజయన నాయకుడు చంద్రబాబు నాయుడు నాయకుడిని మనం సెక్యూరిటీ లేకుండా పంపించేది జరిగితే రాష్ట్ర ప్రజలందరూ అల్లో లక్షణాలు ఎడవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇవాళ ఆయన నమ్మి కొన్ని లక్షల కోట్ల కంపెనీలు వచ్చినాయి. అసలు ఆంధ్ర రాష్ట్రం 5 సంవత్సరాలు ఏ స్థాయికి అవుతుందో అర్థం కాని పరిస్థితిలో ప్రయాణం జరుగుతుంది. మరి ఉన్నప్పుడు ఆ నాయకుడిని కాపాడుకున్న బాధ్యత ప్రజల మీద ఉంటుంది కాబట్టి ఆయన సెక్యూరిటీ తగ్గించుకోవాల్సిన అవసరం లేదు. అట్లాగే మోడీ గారు కూడా మరి ఆయనకు కూడా చాలా థ్రెడ్ ఉందని తెలిసింది మాకు. మరి అటువంటి మహానాయకుడు పోతే మనం చాలా ఇబ్బంది పడతాం కాబట్టి వాళ్ళ సెక్యూరిటీ తగ్గించుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఏదో తిరగాల్సిన చోట ఫ్లైట్లో వాడకుండా లోకల్లో ఇండియాలో ఉన్నంత వరకు వాళ్ళ స్థాయిలో వాళ్ళు చేసుకుంటే బాగుంటుంది. కానీ వాళ్ళ సెక్యూరిటీ తగ్గించి వాళ్ళకి ఏదైనా ముక్కు వరితే మనం ఒక నాయకుడు అనేవాడు దుబారా ఖర్చులు తగ్గించుకోవడం తప్పే ఉందంటారు ఇక్కడ.
తప్పు లేదు కానీ సేమ్ సబ్జెక్ట్లో వాళ్ళ అసలు వాళ్ళంటూ ఊరగా మనకు చెప్పేవాడు ఉంటేనే కదా ఆచరణలో చేసేవాడు ఉంటారు. ఎవరు మాట అంటారు? నరేంద్ర మోడీ గారి మాట జనం వింటారు. నేను చెప్తే మీరు చెప్తే అంటారు కదా. అటువంటి నాయకులు భద్రత అనేది చాలా అవసరం, ఇంపార్టెంట్. అట్లాగే అంటే ఇక్కడ పేరునే నాని గారు మాట్లాడుతున్నాడు, నువ్వు ఆచరించి చూపించు, నువ్వు ఏదైతే ప్రజా ట్రాన్స్పోర్ట్ యూజ్ చేసుకుని ఉపయోగించి చూపించని చెప్పి ఆయన ఛాలెంజ్ గానీ తీసుకున్న పరిస్థితే కదా. మరి ఈ రోజు ఆయన అట్లా వెళ్ళడం కూడా మనం చూస్తున్నాం కదా. పదవిలో ఉండగా రకరకాలుగా మాట్లాడిన ఉన్నారు ఎమ్మెల్యేలు, వైసీపీ ఎమ్మెల్యేలు. పదవి పోయిన తర్వాత ఆయన ఒక్కడే కొంచెం కనపడుతున్నాడు మాట్లాడటా ఏదో ఒకటి, అది మంచో చెడు ఏదో ఒకటి ఆయన జనం మర్చిపోకుండా ఉండడం కోసం ఆయన వచ్చి రోడ్డు మీద మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మరి అసలు ప్రధానమంత్రి గారిని మాట్లాడే స్థాయి మనకు ఉందా లేదా అనేది ఫస్ట్ మన విజ్ఞత మనం ఆలోచించుకోవాల్సిన అవసరం. మనం ఆలోచించుకోవాలి కదా. అంటే వాళ్ళ నాయకుడే దేశ నాయకుడు అంట కదండి. అలాంటప్పుడు ఇప్పుడు ఆయన నాయకుడు దేశ నాయుడు మావిగన్నా ఇవన్నీ మనకు తెలియని ఏం కాదు. జనం ఏమనుకుంటున్నారు అనేది మరి వాళ్ళ నాయకుడు అంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి తెలియాలి. మరి ఎంత ఇబ్బంది పడుతున్నాం అనేది, ఎంత ఇబ్బంది పడ్డాం 5 సంవత్సరాలు అనేది మీకు నేను లెక్కలతో కాగితం మీద రాజిస్తాను. కాదని ప్రూఫ్ చేయగలిసి చెప్పనండి. సంవత్సరానికి 5,000 వెహికల్స్ వస్తాయి మాకు లారీలు. సుమారుగా బండి ఖరీదు 45 లక్షలు 50 లక్షలు. అంటే సుమారుగా మాకు జిఎస్టీ ద్వారా జవహర్ ఆటో నగర్ నుంచి భారతదేశానికి కానీ ఆంధ్ర రాష్ట్రానికి కానీ 1000 కోట్లు ఇస్తాం 4 నెలల్లో. 1000 కోట్ల ఆదాయం 5 సంవత్సరాలు నాశనం అయిపోయింది. అంటే సుమారుగా మా వర్కర్స్ అందరినీ ఖమ్మం, కోదాడ, మియాలగూడ, హైదరాబాద్, సికింద్రాబాద్ వలసపోయారు బయటికి. మళ్ళీ ఇప్పుడు అందరూ బ్యాక్ టు పీరియడ్ గోడకొండ మంత్రిలాగా మళ్ళీ పనులు రావటం. ఇప్పుడు 3,000 బళ్ళు వచ్చినాయి. వాళ్ళు జవహర్ అంటున్నారు. పని చేసుకుంటున్నాం. పని చేసుకుంటేనే మాకు బతుకు తెరువు. ఒక వర్కర్ 1,500 1,200 సంపాదించుకుంటాడు. వాడు సంపాదించింది కూడా ట్యాక్స్ ద్వారా మళ్ళీ ప్రభుత్వానికి వెళ్తుంది. అట్లానే ఎంత లాస్ అయ్యామనేది మా పిల్లలు చదివిస్తుంటే కూడా ఇబ్బంది పడ్డామంటాయి. అంటే మీరు ఆ మాట అంటున్నారు, వాళ్ళు చెబుతున్నారు మా టైంలో సూపర్ పవర్ నడిచింది, అసలు మా టైంలో స్వర్ణయుగం నడిచిందని చెబుతున్నాడు కండి. ఎవరైనా సరే జవహర్ ఆటో నగర్ నుంచి రమ్మనమనండి. ఎంత ఆదాయం కోల్పోయామో, ఎంత నష్టపోయామో వాళ్ళకి చూపిస్తాయి. ఇది కాకుండా మాకు 516G ఒకటి పెట్టారు. అంటే మా స్థలాల నుంచి సగం ఇవ్వండి, లేకపోతే 50% కట్టండి, మీరు కమర్షియల్ చేసుకోండి. మేము ఎవరిని కమర్షియల్ చేయమని అడగలేదు. మాకేం ఉచితంగా ఇచ్చిన స్థలాలు కాదు, డబ్బులు పెట్టుకున్న స్థలాలు. అట్లాగే సబ్సిడీలు కానీ ఇన్సెంటివ్స్ కానీ మాకేం ఇవ్వాలా, ఎవరో ఏ ప్రభుత్వం ఇవ్వాలా. మేము రూపాయితో మేము కొనుక్కున్న దాన్ని ఆయన దీన్ని జనరల్గా అంటే ఒక అగ్రికల్చర్ ల్యాండ్ ఉంటే ఒక పొలం కొనుక్కుంటే అందులో ఏదైనా ఇండస్ట్రీ కానీ ఏమైనా పెట్టుకోవాలంటే దానికి ఎంత అయితే ట్యాక్స్ కట్టాలో ట్యాక్స్ కట్టేస్తాం. అట్లాంటి మాకు ఇండస్ట్రీస్కి కాకుండా ఇతర అవసరాలు కానీ ఇచ్చారు. ఇతర అవసరాలకి 5% 6% ఉంది. 5% 6% ఆల్రెడీ కట్టి మేము ఆల్రెడీ పని చేసుకుంటున్నాం. ఇప్పుడు మేము కమర్షియల్కి వెళ్ళి చేయాల్సిన ఇక్కడ అవసరం మాకేం లేదు. కాబట్టి ఎందుకంటే ఆ టైంలో జనం భయభ్రాంతులు అయిపోయారు. మరి ఆయనకి ఎవరైనా ఏమన్నాయి ఆయన సలహాలు, మంచి సలహాలు కాదు. ఇప్పుడు మరి లోకేష్ దగ్గరికి ఆయన పాదయాత్ర ఉండగా ఆయన చెప్పడం జరిగింది, అయ్యా మా పరిస్థితి ఉంది, మా సగం ఆస్తులో ఇమ్మన్నారు, లేకపోతే మమ్మల్ని 50% ట్యాక్స్ కట్టమన్నారు, కార్డు వాల్యూ ప్రకారం అందులో సగం కట్టమన్నారంటే మేము రూలింగ్లో రాగానే 6 నెలల్లోకి మీకు పని చేసి పెడతామని చెప్పారు. మరి మాకు అట్లా 5 నెలల్లోనే ఈ జీవోని పక్కన పెట్టాము. ఈ జోలికి ఎవరు రారు, మీరేం టెన్షన్ పడే అవసరం, మీ పనులు మనం చేసుకోమని చెప్పడం జరిగింది. ఏదైతే ఈ గవర్నమెంట్ వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది, ఎలక్ట్ అయ్యి ఈ రోజుకి 2 సంవత్సరాలు అయింది. నిజంగానే ఈ గవర్నమెంట్ వచ్చి సూపర్ పాలన అందిస్తుంది అంటారు? ఇప్పుడు ఖచ్చితంగా 1 సంవత్సరం ఇబ్బంది పడ్డామండి. నెక్స్ట్ ఇయర్ నుంచి 3,000 వెహికల్స్ లారీ వచ్చి మీకు నాతో పాటు వస్తే ఏ షెడ్యూల్ ఎన్ని బళ్ళు ఉన్నాయి కనపడతాయి. అంతకుముందు కూడా విజిల్స్ ఉన్నాయి, టీవీ ఉన్నాయి, మా టీవీ ఉన్నాయి, ఏబిఎన్ అందులో ఉన్నాయి, అంతకుముందు కూడా ఉన్నాయి. అవి ట్యాలీ చేసుకోండి, మీరు ఎవరు చెప్పాలని పని లేదు. అప్పుడు చెట్లు ఖాళీగాను, మనుషులు లేక ఇబ్బంది పడేవాళ్ళం, అంటే ఏమి లేక ఇక్కడ వెళ్ళిపోయి. మరి ఇండస్ట్రీస్ వస్తున్నాయి, కొన్ని ఇండస్ట్రీస్ వేరే వేరే జిల్లాలు కూడా వస్తున్నాయి. ఇప్పుడు మనం చిన్న విషయం అనుకుందాం. కేసీఆర్ చిన్ని గారు ఎంపీ గారు మాకు ల్యాండ్ కావాలని అనడం జరిగింది. జగ్గయ్యపేటలో 480 ఎకరాలు మాకు 20 లక్షల లోపు, అంటే రేటు 20 లక్షల రూపాయల రేట్లో మాకు రోడ్లు డెవలప్మెంట్ చేసి ఎలక్ట్రిసిటీ చేసి ఇస్తామని చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ నుంచి ఆటోనగర్ తీసేస్తాం, ఆటోనగర్ తీరు ఇండస్ట్రీస్ వరకు అక్కడికి వెళ్తాం. ఎందుకంటే మాకు రేపు రాజధానికి ఈ టౌన్లో ఈ ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఇన్ ఫ్యూచర్ జగ్గయ్యపేట నుంచి రాజధానికి ఫ్లైఓవర్ ఎక్కితే అక్కడ దిగుతాం తిన్నగా. రాజధాని వర్క్లు వస్తాయి, సిఆర్డీ వర్క్లు వస్తాయి, రకరకాల పనులు మనకి బోల్డెన్ వస్తాయి. అట్లాగే మరి కొత్తగా మనం ఇప్పుడు నూతనంగా ఏంటంటే ఆంధ్ర రాష్ట్రంలో రకరకాల ఇండస్ట్రీస్ ఫ్యాక్టరీలు వస్తాయి. ఎందుకు వస్తున్నాయండి? మీరు ఇండస్ట్రీ దాంట్లో ఉన్నారు కాబట్టి ఎందుకు వస్తున్నాయండి? చంద్రబాబు గారి మీద నమ్మకమైనా ఇంకా నమ్మకమే. చంద్రబాబు గారి మీద నమ్మకం. ఆయనకి దేవుడు ఆరోగ్యం ఇస్తే 10 సంవత్సరాలు ఈ ప్రపంచం అంతా ఆంధ్ర రాష్ట్రం యొక్క చూడాల్సిందే. మరి ఓ పక్క దేశం ఎంతో ఆతృతగా చూస్తున్న ఆమ్కా ప్రాజెక్ట్ కానీ, ఇంకో పక్కన ఎన్ఫీల్డ్ లాంటివి కానీ మిగతా జిల్లాలకు కానీ రావటాన్ని ఎలా చూడుతుంటారు? నిజంగానే అంత ఫెసిలిటీస్ ఏం కల్పిస్తుంది గవర్నమెంట్ అంటారు? ఇప్పుడు ఒకటి సార్, సైట్ ఇచ్చి ప్రభుత్వం ఏం చేయాలంటే, మనం వచ్చి నేను ఒక ఇండస్ట్రీ పెడతానంటే
నాకు ఆర్ఎండ్ మేము ఏమంటాం దాన్ని జనరల్గా దానికి మనం ప్రాజెక్ట్ చూపిస్తాం, డిపిఆర్ కూడా ఇస్తాం. మేము నిన్న బళ్ళు తయారు చేస్తాం, ఇంత రెవెన్యూ వస్తుంది, ఇంతమంది వర్కర్స్ వస్తారు, ఇంతమంది ఉద్యోగాలు వస్తాయి అని ఒక డిపిఆర్ తమ్ముడు తయారు చేస్తాం. ఇచ్చిన తర్వాత మాకు ఇంత సైట్ కావాలని అడుగుతాం. వాళ్ళ దగ్గర అవైలబిలిటీ ఎంత ఉండే అంత, లేకపోతే కొంచెం తక్కువ మనకు కావాల్సినంత సైటు ఇచ్చిన తర్వాత దానికి పర్మిషన్లు కావాలి. ఈ పర్మిషన్లు అనేవి మన రాష్ట్రంలో ఉన్నట్టు ప్రపంచంలో భారతదేశంలో ఎక్కడా లేదు. మనం అంటే సింగిల్ డిస్క్ అంటే 15 రోజుల్లో 100% పర్మిషన్ వచ్చేస్తాయి. అన్ని పర్మిషన్లు A to Z, ఫైర్తో కానీ అన్నితో కానీ అన్నీ ఎలక్ట్రికల్గా వస్తాయి. అట్లా ఎక్కడా లేదు. అందుకనే నమ్మి వస్తున్నారు. ప్లస్ అట్లాగే రూపాయికి ఇస్తున్నారు, 2 రూపాయలకి ఇస్తున్నారు, ఎక్కువ తక్కువ మాడుకున్నారు. పని మంచి పని కాదు. ఎందుకంటే 100కి ఇచ్చినా 1000కి ఇచ్చినా ఇండస్ట్రీ వస్తే 100 మంది బతుకుతారు ఇక్కడ ప్రజలు. ఇక్కడ నుంచి వలసలు పోయి అమెరికా పోయి, జర్మనీ పోయి, జపాన్ పోయి, రష్యా పోయి ఏడుతున్నాం. ఇక ఏడిసే పని ఉన్నది. 10 ఏళ్ళ తర్వాత మన పిల్లలు ఇక్కడే ఉంటారు. మీరు ఎక్కడన్నా పెళ్ళిళ్ళు చూడండి, 35 ఏళ్ళు పైన బండి ఉంటారు తప్ప 35 ఏళ్ళు కుర్రలు ఎవరు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో లేరు. ఎందుకంటారు? చదువుకొని బయటకు పోయారు. ఎందుకు ఏం లేవు కదా. ఆ ప్రాబ్లంతో బయటకు పోయారు. ఇప్పుడు అందరూ బ్యాక్ టు పోయలేను, ఓడ కొట్టిన బంతిలాగా ఇక్కడ రావాల్సింది. మరి వీళ్ళు కేసులు వేసే పరిస్థితి ఉంది కదా, ఇప్పటికీ కేసులు వేస్తాను. ఏమంటే ఇవన్నీ పిచ్చి పిచ్చి పనులు అండి. ఈ పనుల వల్ల ఏమి కాదు. దీన్ని ఆపడం ఎవరి తరం కాదు. ఈ ఆంధ్ర రాష్ట్ర డెవలప్మెంట్ ఆపడం నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ ముగ్గురు, నరేంద్ర మోడీ గారు సేపు దీన్ని ఈ రాష్ట్ర భవిష్యత్తుని ఎవడు ఆపలేడు. రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఆనందంగా ఉంటారు.